మూకం కరోతి వాచాలం. భగవంతుణ్ణి శరణు వేడితే మూగవాణ్ణి అద్భుతంగా మాట్లాడేలాగా చేస్తాడు. అంతేకాదు, తలుచుకుంటే ఏమైనా చేయగలడు భగవంతుడు. అవసరమైతే ధారాళంగా మాట్లాడేవాణ్ణి మూగవాణిగా కూడా చేస్తాడు. కుంటివాణ్ణి సైతం కొండను ఎక్కేలాగా చేస్తాడు. కుంటివాళ్ళు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారంటే వారి ఆత్మస్థైర్యానికి తోడు దైవకృప ఉండటం వల్లనే అది సాధ్యం. మనకు కొండ ఏమిటి? మన ముందున్న కొండ ఏమిటి? భగవద్గీత అధ్యయనం అనే కొండ ఉంది. భగవద్గీత బోధ వారానికి ఒకరోజు చొప్పున వింటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకు నేర్చుకోవటానికి. అన్ని సంవత్సరాలు ఏకధాటిగా అధ్యయనం చేయాలంటే మనకు ఎన్నో ఆటంకాలు రావచ్చు. ఏమీ ఆటంకాలు అడ్డంకులు రాకుండా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. అంటే భగవద్గీత శ్రవణ మనన నిధిధ్యాసనలు సాఫీగా జరిగేట్లు చూస్తాడు. మనలో ఉన్న ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.